హాయ్ గాయ్స్, ఈరోజు వచ్చేసి మన హైదరాబాద్ యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి వచ్చినాం. యాదగిరి గుట్ట చూడండి, కింద స్టార్టింగ్ ఎలా ఉంది. నేను కొండపైకి వెళ్తూ అనమాట. కింద ఇలా ఉంటుంది అనమాట. ఈ స్టెప్స్ అనమాట. తాపల మీద ఎక్కేవాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడి నుంచి ఎక్కి వెళ్తారంట. సో మనమైతే చూడండి ఒకసారి ఇక్కడి నుంచి ఇలా రైడ్కి వెళ్తున్నాం. టెంపుల్ మాత్రం అద్భుతంగా ఉంది కిందనే. సో నన్ను ఒక బ్రదర్ డ్రాప్ చేశాడు ఇక్కడ నుంచి. ఫైనల్గా నేను అక్కడికి వచ్చానమాట. బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నా. చూడండి, బస్సు వస్తే మనం కూడా ఎక్కి పైకి వెళ్ళిపోవడమే. సో అద్భుతంగా ఉంది కదా. ఇక్కడ ఎక్కాం, మనం కూడా బస్సు ఎక్కాం. బస్సు ఎక్కి ఫైనల్గా వెళ్తా ఉన్నాం అనమాట పైకి. ఎలా ఉంది చూడండి ఒకసారి యాదగిరి గుట్ట. అద్భుతంగా ఉంది కదా. సో పైకి వెళ్ళిన తర్వాత నేను మొత్తం మీకు ఎలా ఉంది టెంపుల్ అనేది అన్నీ నేను చూపిస్తా. చూసి ఎంజాయ్ చేయండి. వ్యూస్ అన్నీ కేవలం మాత్రం నాకు అద్భుతంగా నచ్చింది. నేను పోవడమే ఫస్ట్ దర్శనం చేసుకున్నాను. మొబైల్ అన్నీ కింద పెట్టేసి మళ్ళీ కిందికి వచ్చి పైకి నేను పోయి వీడియో తీశాను అనమాట. సో ఇలా జరిగింది మన యాదగిరి గుట్ట ప్రయాణం. సో చివరిదాకా వీడియో చూడండి, ఎంజాయ్ చేయండి బాగా. సో మనం ఫైనల్గా పైకి వచ్చామన్నమాట. బస్ స్టాండ్కి వచ్చాం. సో ఇది అనమాట బస్ స్టాండ్, బైక్ స్టాండ్ అన్నీ ఇదే. సో బస్సు ఇలా వస్తుంది చూడండి. సో టర్నింగ్ తీసుకుంటాము. ఇది టెంపుల్, ఇది బస్ స్టాండ్. ఇది మన బ్యాగ్స్ ప్లస్ మొబైల్స్ అన్నీ కిందనే పెట్టి వెళ్ళాలి, పైకి తీసుకోవడానికి ఏమి ఉండదు. సో మనం వచ్చాని ఫస్ట్ మనం బ్యాగులు అన్నీ కింద పెట్టేసి చూడండి. మన బస్సు వచ్చాని వీళ్ళు వెంటాడుతున్నారు చేత బస్సు. యాదగిరి గుట్ట నరసింహస్వామి దేవస్థానం సూపర్గా ఉంది. మామూలుగా దేవాలయం. దర్శనం చేస్తున్నాం ఇప్పుడే. ఆర్కిటెక్చర్ మాత్రం సూపర్గా ఉంది అసలు, మామూలుగా. టెంపుల్ సో ఒకసారి చూడండి. దర్శనం తర్వాత నేను ఒకసారి టెంపుల్ బయటకు వచ్చాను. ప్రాంగణం మొత్తం చూపిస్తాను మీకు. నచ్చిందో చూసి చెప్పండి ఒకసారి. ఇది బస్ స్టాండ్ దగ్గర నుంచి అనమాట. మెయిన్ ద్వారము ప్లస్ ఇక్కడ చాలా ఉన్నాయి చూడండి. నేను టెంపుల్ అంతా తిరిగాను. రాబోయే వీడియోలు మొత్తం అంతా చూపిస్తాను మీకు కొంచెంగా. సో ఈ ప్లేస్ నాకు బాగా నచ్చింది. అందుకోసం నేను 10 నిమిషాలు వెయిట్ చేశాను అనమాట. చూడండి ఒకసారి. నేను నుంచి పైకి వెళ్తున్నాను, మళ్ళీ కిందికి వచ్చి పైకి వెళ్తున్నాను టెంపుల్ కూర్చోడానికి మీకు అందరూ చూపించడానికి. అంటే యాక్చువల్గా ఇక్కడ 2 ముఖ ద్వారాలు ఉన్నాయి. సో ఇది మామూలుగా దర్శనం చేసుకుని కొంతమంది ఈ విధంగా కిందికి వస్తారు, కొంతమంది ఏంటంటే నడుచుకుంటూ వెళ్తారు. చూడండి ఒకసారి టెంపుల్ ఎలా ఉందో. నాకైతే చూసి అద్భుతం అనిపించింది. నిజంగా ఈ తెలంగాణ గవర్నమెంట్కి మాత్రం పెద్ద కృతజ్ఞత అని చెప్పచ్చు. ఇంత పెద్ద దేవాలయం, ముఖ్యంగా కేసీఆర్ గారికి ఇంత పెద్ద దేవాలయం కట్టినందుకు, ఆర్కిటెక్చర్ ఆనంద సాయి గారికి సో ప్రత్యేక అభినందనలు అనమాట. ఈ వీడియో చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది ఎందుకు ఇది ఇంత పొగుడుతాడు అనేది. ఇంత పెద్ద యాదగిరి గుట్ట మీద అసలు దేవాలయం, ఈ ఆర్కిటెక్చరు మామూలుగా లేదు. ఒక్కొక్క పిల్లర్కి చూడండి ఎంత అద్భుతంగా. అంటే నేను దేవాలయం మొత్తం తిరిగాను, చూశాను. అంతా నేను చూశాను, మీకు చూపిస్తూ వస్తూ ఉన్నాను అనమాట వీడియో. సో అద్భుతంగా ఉంది కదా టెంపుల్ మాత్రం. నాకైతే ఇక్కడ చూసినప్పుడు ఒకటే అనిపించింది, ఇది ఎలా కన్సిడర్ చేశారు, ఎలా ప్లాన్ చేశారు అనేది. సో పాతగా యాదగిరి గుట్ట ఉన్నప్పుడు అది వేరు ఇది వేరు. చాలా అంటే చాలా అనమాట, చాలా మారిపోయింది. ఇక్కడ ఆర్కిటెక్చర్ కానీ ఇక్కడ ఉండే విధానం కానీ అసలు చూసి ఫ్లాట్ అయిపోతారు. యాక్చువల్గా ఏంటంటే నేను ఒకరోజు ముందే వెళ్ళాను అనమాట. ఆ రోజు కళ్యాణం, నెక్స్ట్ డే కళ్యాణం అనమాట. అందుకు జనం చాలా తక్కువ ఉన్నారు. సో నేను వస్తా ఉంటే వీళ్ళు కొంతమంది వీడియోలు తీసుకుంటాను. సో అందుకోసం వచ్చాను అనమాట. ఇప్పుడు వచ్చి కాశీ నుంచి వచ్చాను. ఒక్కడిని లేదండి.
చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది టెంపుల్. ఇదే మెయిన్ ముఖద్వారం అనమాట. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి, కానీ ఇక్కడ సెక్యూరిటీ ఉంది. సో అందుకు మనం బయటే నిలబడి వీడియోస్ అవి తీసుకుంటాం అనమాట. చూడండి ఒకసారి ఎలా ఉందో చుట్టూ ప్రాంగణాలు, కిందికి వ్యూ. చాలా అంటే చాలా అద్భుతంగా దీన్ని డిజైన్ చేశారనమాట మొత్తం. ఒకసారి మీకు నేను కింద కూడా చూపిస్తాను చూడండి. కింద గెస్ట్ హౌస్లో ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు వాళ్ళకి సపరేట్గా విల్లాస్ కట్టారనమాట. ఆ విల్లాస్ కూడా చూపిస్తాను మీకు. ఒకసారి కింద చూడండి, ఒకసారి చూడు ఎలా ఉందో విల్లా. గెస్ట్ హౌస్లు అనమాట. మామూలుగా లేవు, కొండపై నుంచి కిందికి చూస్తే వ్యూస్ అన్నీ చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. చూస్తానండి అసలు ఎలా కట్టారో కానీ అద్భుతంగా అనిపిస్తుంది అనమాట. నాకు బాగా నచ్చింది ఇక్కడ. చూడండి అసలు ఈ పక్కన ఒకటి బంగ్లా, 2 బంగ్లాలే, పెద్ద బంగ్లాలు. చాలా అంటే చాలా ఇదిగా కట్టారనమాట. చాలా అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ. కళ్యాణంకి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉంటారనమాట, పెద్ద పెద్ద విఐపీస్ అని. చూడండి ఒకసారి టెంపుల్ ఎలా ఉంది. మెయిన్ ముఖద్వారం అనమాట. ఈ నుండి మనకు మెయిన్ టెంపుల్ కనపడుతూ ఉంటుంది. ఈ పక్కనే చూడండి ఈ వ్యూ ఎలా ఉంటుందో, అవుట్ సైడ్ వ్యూ కిందికి. సో టెంపుల్ మాత్రం నాకు విపరీతంగా నచ్చింది అనమాట. మామూలుగా నచ్చలేదు, ఇంత బాగుంది. కొత్త టెంపుల్ కదా, అదిగాక అంతా ఈ రాయి. సో ఈరోజు యాదగిరిగుట్ట నరసింహస్వామి టెంపుల్. సో మా ఇంటి దైవం నరసింహస్వామి. సో ఈరోజు రావడం ఛానల్ అనుకుంటాను. చాలా అద్భుతంగా ఉంది టెంపుల్. మామూలు టెంపుల్ కదా, ఆర్కిటెక్చర్ సూపర్. ఓం నమో నారాయణ, ఓం నమో నారసింహ. ఈ పక్క ఒక ఏనుగు, ఫ్రంట్ ఇలా, సైడ్ ఇలా. నా బ్యాక్గ్రౌండ్లో చూశారు కదా టెంపుల్ ఎంత అద్భుతంగా ఉందో, మామూలుగా లేదనమాట. సో దీని గురించి చెప్పడం కంటే మీరు చూస్తేనే బాగుంటుంది ఉద్దేశంతో నేను పెద్దగా ముందు ఒక వాయిస్ ఓవర్ ఇవ్వలేదు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. నేను మొత్తం తిరిగి నిదానంగా చూపించాను, చాలా లాంగ్ వీడియో చేశాను అనమాట ఇది. సో ఇది నాకు కూడా ఒక మెమరీగా ఉంటుంది టెంపుల్ ఇంత పైన అని చెప్పేసి. అద్భుతంగా ఉంది. నాకైతే ఎంత బాగా నచ్చిందంటే అంత బాగా నచ్చింది. అందుకే నేను వీడియోని కట్ కూడా చేయలేదు, బాగా లెంతీగా పెద్దగా తీసాను. ప్రతి ఒక్కటి పాయింట్గా నేను వీడియో తీసుకుంటూ వచ్చాను అనమాట. సో మనం నెక్స్ట్ అయితే మనం చూడండి ఇదంతా చూస్తాను. నేను ఇప్పుడు ప్రసాదాల కోసం వెళ్తున్నా, కిందికి కొంచెం కిందికి దిగాలి. ఇదంతా మండపం అనమాట, కిందికి ఏర్పాటు చేశారు కదా. చూడండి కిందికి వెళ్తున్నా. సో కిందికి వెళ్తే ఇక్కడ ఫస్ట్ మనకు రైట్ సైడ్ వస్తుంది అనమాట కౌంటర్లు. కానీ మనం ఆ కౌంటర్లో పోయి లడ్డు తీసుకోవాలంటే మనం ఇంకా కిందికి వెళ్ళి స్లిప్స్ తీసుకొచ్చుకోవాలి. అక్కడ మనం టికెట్ కౌంటర్ దగ్గర టికెట్ తీసుకొని లడ్డుకు ఆ నుంచి వచ్చి కౌంటర్లో లడ్డు తీసుకోవాలి మనం. ఇది బాగా నచ్చింది నాకు కూడా, చాలా బాగా అనిపించింది. సో ఇలాంటి ప్లాన్ చేశారు కానీ మొత్తం చాలా బాగుంది. చూసాం కదండి టికెట్ లడ్డు కౌంటర్. సో ప్రసాదాలు అయితే ఇక్కడ ఇస్తారు కానీ ఈ కౌంటర్లు ఉన్నాయి కదా వరుసగా అక్కడ ఇస్తారు. కానీ టికెట్స్ మాత్రం కిందికి పోవాలి, ఆ కిందికి. ఇంకా అక్కడి నుంచి స్ట్రైట్గా కిందికి వెళ్ళి లెఫ్ట్కి వెళ్ళాలి. చూడండి బయట వ్యూ కూడా చాలా అద్భుతంగా ఉంది కదా, పైన హైట్ అయింది. ఇతరులంటే శివాలయం. అది శివాలయం కూడా నేను మళ్ళీ లాస్ట్లో వీడియో తీశాను, చూస్తాను శివాలయం గురించి కూడా. అది కూడా చెప్తాను, శివాలయం ఎలా ఉంది ఏంటి అనేది చెప్తాను నీట్గా. సో చూడండి అదో ప్రసాదం టికెట్ కౌంటర్ కాదు, లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా నేమ్ బోర్డు. సో అక్కడ అనమాట, అక్కడ మనం టికెట్ కౌంటర్ టికెట్ తీసుకొని ఆ నుంచి పైకి వచ్చి మనం లడ్డు తీసుకోవాలి. శివాలయానికి దారి శివాలయం.
లేదా టికెట్లు ఎక్కువ ఉంటుంది. ఇది కిందికి పోయేది అనమాట. ఇది నాకు బాగా నచ్చింది అనమాట. అంత బాగుంది, చాలా చాలా బాగుంది. గ్రీనరీ బాగా డెవలప్ చేశారు. ఇక్కడ కూర్చోవచ్చు, రిలాక్స్గా ఎంతసేపు ఉండొచ్చు. అబ్బా అసలు నాకు ఇది మాటల్లో చెప్పే విషయం అయితే కాదు. నేనైతే చాలా అంటే చాలా అనుభూతి పొందాను అనమాట యాదగిరి గుట్ట మీద. అందుకే నేను వీడియో కూడా నేను ప్రతి పాయింట్ కూడా నాకు కూడా మెమరీగా ఉండాలనే ఉద్దేశంతో నేను బాగా తీసుకున్నాను అనమాట. సో నేను చూసుకుంటా అందరికీ చూస్తా. ఇది చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట ఇది. సో మనం ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే మనం ఫస్ట్ శివాలయానికి ఎంటర్ అవుతున్నాం. చూడండి ఒకసారి శివాలయం ఎలా ఉందో చూసారా, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ స్ట్రైట్. సో మనం ఇప్పుడు శివాలయంలోకి లోపలికి ఎంటర్ అవుతాం. చూడండి శివాలయం ఎలా ఉంటుంది ఏంటి అనేది, సూపర్గా ఉంది కదా. అసలు నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ శివాలయంలో ఈ గ్రీనరీ మొత్తం బాగా డెవలప్ చేశారు ఇల్లు. చూసేదానికి మొత్తం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. మీరు వస్తే కంపల్సరీగా ఈ యాదగిరి గుట్టకు పైకి వచ్చినప్పుడు ఈ శివాలయం కూడా విజిట్ చేయండి. ఒకసారి నేను మీకు కిందికి కూడా చూస్తాను వ్యూ పాయింట్ ఎలా ఉంది అనేది. వ్యూ కూడా చాలా అంటే చాలా బాగుంది, చూపిస్తాను చూడండి ఒకసారి. చూడండి లెఫ్ట్ సైడ్ చూడండి ఎంత కార్నర్, ఇది కొండపై ఒక కార్నర్ అనమాట. ఈ నుంచి కింద మొత్తం సిటీ యాదగిరి మొత్తం కనపడుతుంది చుట్టూ. సిటీ వ్యూ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది కదా సిటీ వ్యూ. చూడండి ఒకసారి ఎంత అద్భుతంగా ఉందో. ఈ శివాలయం కూడా ఈ నరసింహస్వామి దేవాలయంలో భాగంగా కట్టడం అనేది నాకు చాలా అద్భుతంగా అనిపించింది. సో మీకు కూడా ఒకసారి ఇది నేను మీకు వీడియోలో చూస్తేనే ఎలా ఉంటుందంటే, మీకు ఒరిజినల్గా చూస్తే మీకు ఇంకా ఎంత అద్భుతంగా ఉంటుందో ఏంటో అది అనుభూతి మీరే పొందాలి. చూడండి ఎంత అంటే ఎంత బాగుందో, చాలా అద్భుతంగా ఉంది కదా. సో రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ మీకోసం ఒకసారి రౌండ్ 360 degreesలో ఒక వీడియో తీద్దామని ఇలా ప్లాన్ చేశాను. సో ఇది చాలా అంటే చాలా బాగుంది కదా ఈ టెంపుల్, చాలా అద్భుతంగా ఉంది. అందరు బాగా కూర్చున్నారు, గ్రీనరీలో కూర్చొని బాగా అందరూ సేదరిస్తున్నారు అనమాట. మంచిగా మంచి లొకేషన్ బాగుంది. సో ఫైనల్గా ఆడ టికెట్ తీసుకొని శివాలయం చూసి పైన లడ్డు కౌంటర్లోకి వచ్చి లడ్డు తీసుకున్నాను నేను కౌంటర్లో. ఒకసారి ముందు ఒక లడ్డు టేస్ట్ చేశాను, దాన్ని తింటా వస్తామన్నమాట. లడ్డు కకృతి అనుకోకండి, నాకు బాగా చాలా ఆకలేసింది. వస్తానే ఒక లడ్డు తీసేసుకొని తోసేసా కడుపులోకి. దాని తర్వాత మెల్లగా స్టెప్స్ ఎక్కి వెళ్తా ఉన్నా. ఫైనల్గా ఆ నుంచి కిందికి రావడానికి 2 దారులు ఉంటాయి. మీకు నేను చెప్పాను కదా ఫస్ట్లో, మనం ఇదే దారి నుంచి పైకి వచ్చాం మొత్తం. సో ఇది లెఫ్ట్ సైడ్ ఏంటంటే ఇది పార్కింగ్. ఎవరైనా వీఐపీస్ ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళు కొండ కిందికి లేకుండా పైకి వస్తారనమాట. పైకి బస్ స్టాండ్ అంటే మనం కింద బస్ స్టాండ్ చూసాం కదా, ఆ నుంచి ఈ దారి అనమాట. ఈ దారి అంటే పైకి వస్తారు, డైరెక్ట్ టెంపుల్లోకి వస్తారు. సీఎం కానీ పిఎం కానీ ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు డైరెక్ట్ కొండపైకి వస్తారు. మనమైతే కింద బస్ స్టాండ్లోకి వచ్చి బస్ స్టాండ్ నుంచి మనం నడుచుకుంటూ రావాలి పైకి. సో ఇది వచ్చేసి మనం ఇందాక మనం ప్రసాదానికి వెళ్ళే దారి అని చెప్పాం కదా, ప్రసాదానికి శివాలయానికి. ఆ నుంచి వచ్చేసి మనం స్ట్రైట్గా కిందికి దిగాలి. ఇది 2వ దారి అనమాట. ఇది అంటే స్టెప్స్ ఎక్కి రావాలంటే ఇది, మామూలుగా వెళ్ళాలంటే అది. శివాలయం, ఇదో శివాలయం చూశారు కదా, ఇందాక చూపించాను కదా శివాలయం. సో ఇది ఇటు లెఫ్ట్ సైడ్ మనం ప్రసాదాలు వచ్చే అది టికెట్ ఇచ్చే కౌంటర్ ఉంటుంది. ఈ నుంచి ఇటు కిందికి వెళ్ళచ్చు అనమాట స్టెప్స్. ఈ దోమలప్పుడు చూడండి వీళ్ళు పూసలు, మనం చేతికి హ్యాండ్స్కి వచ్చే హ్యాండ్ బ్యాంగిల్స్, ప్లస్ మనకు ఇంకా దేవాలయానికి సంబంధించిన పటాలు, ఇంకా రకరకాలుగా వాళ్ళు అవి ఎన్ని దోమటి అమ్ముకుంటూ ఉంటారు అనమాట. మనం కావాలంటే డబ్బులు కొనుక్కోవచ్చు. చూడండి వాళ్ళ దగ్గర అవి ఏంటంటే తినేటి శనగలు ఉన్నాయి, నైవేద్యంగా సంబంధించి అన్ని డబ్బులు బాగా అమ్ముతారు. చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ అనమాట. వీళ్ళంతా హోమ్ ఫుడ్ అనమాట, ఇంటికాడ ప్రిపేర్ చేసుకొని ఇక్కడ తెచ్చి అమ్ముకుంటారు అనమాట. ఇవన్నీ టిఫిన్లలో కానీ వాటిల్లో పెట్టుకొని వచ్చి నేను అంచెలంచెలుగా మీకు చూపిస్తా వెళ్తాను కిందికి అనమాట. అంటే 2 దారులు తెలియాలి కదా. సో ఎప్పుడన్నా మీరే చూపు కన్ఫ్యూజ్ కాకుండా ఉండడం కోసం నేను 2 వైపులా తిరిగి వీడియో తీశాను అనమాట. ఇది మొత్తం యాదగిరి గుట్టలో ఈరోజు ఇలా జరిగిందనమాట. సో మనంగా 2 పక్కలు తిరిగితే ఆటోమేటిక్గా మన కింద పక్క ఎలా కనిపిస్తుంది అనమాట. చాలా అంటే చాలా మంది చూడండి, షాప్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. కౌంటర్స్ అందు చాలా బాగుంది కదా.
వీడియో తీసుకుంటూ వచ్చాను అనమాట మొత్తం. ఇక్కడ ప్లేస్ చాలా బాగా నచ్చింది, అన్నిటికంటే నాకు బాగా అనిపించింది. ఈ షాపు చూడండి, ప్రతి ఒక్క వస్తువు అన్నీ దొరుకుతాయి. కాశీదారం కానించి మొలతాడు దారం కానించి చెప్పకూడదు కానీ ఇంకా చాలా చాలా అంటే మనకు పాతకాలంలో సనాతన ధర్మంలో ఏ ధర్మానికి సంబంధించి అంటే త్రేతాయుగానికి సంబంధించి నరసింహస్వామి ఆ తరానికి సంబంధించిన ఆ తరం నుంచి కూడా ఏమేమి వాడుకలో ఉన్నాయో ఆ వస్తువులు ప్రతి ఒక్కటి కూడా ఇలా అక్కడ అమ్ముతున్నారనమాట. మనకు ఎండకు మనకు ఇబ్బంది కలగకుండా చూడండి, ఇట్లా ఓపెన్గా ఉండే ప్లేసుల్లో కొన్నిసార్లు ఇలా ఇలా చేశారనమాట పట్టల పైన. ఇప్పుడు మనం పైనుంచి కిందికి బస్ స్టాండ్లోకి వస్తున్నాం. దారి డైరెక్ట్ బస్ స్టాండ్లోకి వెళ్తుంది అనమాట. మీకు తెలుసోలేదు, ఈ పక్కనే హోటల్ కూడా ఉంది ఒకటి పెద్దది. సో టెంపుల్ చూడండి, అసలు టెంపుల్ వ్యూ చూడండి ఎలా ఉందో. నేను మధ్య మధ్యలో లెఫ్ట్ తిప్పుతూ ఉంటాను. చాలా అంటే చాలా బాగుంది అనమాట. సో ఫైనల్గా మనం ఆ స్టెప్స్ ఎక్కేసి పైకి వెళ్ళిపోతే మనము బస్ స్టాండ్లోకి వచ్చినట్టు లెక్క. మనం వెళ్ళేసి బ్యాగ్ తీసేసుకోవాలి, మొబైల్ తీసేసుకోవాలి. ఏమంటావు ఇక్కడ మొబైల్ అలవ్ లేదండి. మనం కింద పెట్టుకొని దర్శనానికి పోయి దర్శనం నుంచి కిందికి వచ్చేటప్పుడు కిందికి వచ్చి మళ్ళీ మొబైల్ తీసుకొని పైకి వెళ్ళాలన్నమాట. ఇదేడ విషయం. సో మనకేం టెన్షన్ పడక్కలేదు, అన్నీ వాళ్ళు చెప్తారు రూల్స్. ఇక్కడ చూడండి ఎలా ఉందో టెంపుల్, సూపర్ ఉంది కదా. ఇది బైక్ పార్కింగ్ ప్లేస్ ఇది. సో బైక్స్ కార్లు అన్నీ ఈ సైడ్ ఉంటాయి అన్నమాట. మనం ఈ సైడ్ నుంచి వచ్చి ఇంకా స్ట్రైట్గా వెళ్ళాలి. లోకల్గా ఉండే వాళ్ళు మొత్తం బైక్స్లో వస్తారు కాబట్టి వాళ్ళు బైక్స్ అన్నీ ఇక్కడ పైన పార్క్ చేసుకుంటారు. బైక్స్ కానీ కార్లు కానీ. బస్ ఏమొస్తుందంటే ఇటు అటు సైడ్ నుంచి రౌండ్ వచ్చి ఈ రౌండ్ అంటే మధ్యలో కార్లు బైక్స్ అవి పెడతారు. అటు లెఫ్ట్ నుంచి ఇటు పైకి వచ్చేసి ఇటు రైట్ సైడ్ ఇక్కడ అవుతుంది. దిగేటప్పుడు స్ట్రైట్గా అలా వెళ్ళిపోతుంది. సో మధ్యలో పార్కింగ్ ఉంటుంది, అటు సైడ్ ఖాళీ ఉంటుంది. బస్ అని చూడండి ఎలా ఉంది బస్సు. ఇది బస్ స్టాండ్ అనమాట. యాదగిరిగుట్టలో బస్ స్టాండ్ ఇలా ఉంటుంది. సో దిగడం నేను డైరెక్ట్ దర్శనానికి వెళ్ళాను కాబట్టి మీకు ఫస్ట్ ఈ వీడియో ఏమి చూపించలేదు. దర్శనం అయిన తర్వాత నేను కిందికి వచ్చి నేను మళ్ళీ ఫస్ట్ నుంచి వీడియోలు తీసుకుంటూ వచ్చాను అనమాట. బస్ స్టాండ్ ఎలా ఉంటుంది నుంచి ఇక్కడ ప్లేస్లు ఎలా ఉంటాయని చెప్పేసి ఒక్కొక్కటిగా నేను కవర్ చేసుకుంటూ వచ్చాను. ఇది చూపించాలని ఫైనల్గా నేను కూడా బస్ ఎక్కేసాను. సో రిటర్న్ అయిపోతా ఉందన్నమాట. ఓం నమో నారాయణ. బాయ్ 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 బాయ్. సో ఈరోజు లక్ష్మీనరసింహస్వామి ఈ దర్శనం జనాలు లేరు. అద్భుతంగా నాకు దర్శనం ఇచ్చింది. బాగా హ్యాపీగా వచ్చాను, హ్యాపీగా చూశాను. సో బ్యాక్ టు హైదరాబాద్కి వెళ్ళాలి అనేది యాదగిరిగుట్ట. దాంతో మన యాదగిరిగుట్ట పూర్తయింది. ఒకసారి వ్యూ చూడండి ఎలా ఉంటుంది అంతా. చూస్తూ ఉండండి ఎలా ఉంది కొండపై నుంచి వ్యూ కిందికి వచ్చేటప్పుడు. సో రాళ్ళు కానీ అంటే యాదగిరిగుట్ట అంటే గుట్ట అనేప్పుడు రాళ్ళు ఉంటాయి కదా, రాళ్ళు అంటే చాలా రాళ్ళు కూడా చాలా బాగా డబ్బులు చేశారు. సో ఏ గవర్నమెంట్ ఇచ్చింది దీన్ని బాగా ఇష్టపడింది. వచ్చిన కింది నుంచి పైకి వెళ్ళాలంటే బస్ స్టాండ్ నుంచి బస్ మళ్ళా ఖర్చు. హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్ట రావడానికి యాదగిరిగుట్ట నుంచి బస్ స్టాండ్ నుంచి పైకి వెళ్ళాలంటే ఫ్రీ బస్. సర్కిల్లో ఒక స్టాండ్ డైరెక్ట్ ఖర్చు అంటే అక్కడే
నుంచి చెప్పాను మీకు నేనైతే మధ్యలో వచ్చేసాను. దానికోసం నేను డైరెక్ట్ బస్సులో చూడండి ఒకసారి ఇది యాదగిరిగుట్ట బస్ స్టాండ్. ఈడికే వస్తే ఈ ఫ్రీ బస్సులు అనమాట. ఈ ఫ్రీ బస్సులో ఇక్కడ నుండి మనం పైకి వెళ్తాం. మళ్ళీ అదే బస్సు తీసుకొచ్చి